కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఓకే, అలాగే నేను ఒక 5 minutesలో మళ్ళీ చేస్తాను. ఏంటి విక్కీ అంత థింక్ చేస్తున్నావు? హాసిని గురించా? ఇప్పుడు తన గురించి ఆలోచించేదేముంది? తనతో ఆడుకోవడమే మిగిలింది. ఆటం బాంబుని మామూలుగా ఆడుకోకూడదు రేఖ, చాలా స్ట్రాటజిక్గా ఆడుకోవాలి. వాళ్ళు మన చేతుల్లో పెట్టిన ఆ బాంబుని తిరిగి వాళ్ళ మీదకి విసిరేయాలి. కానీ అమ్మ కృష్ణ తులసి వాళ్ళ దగ్గర తీసుకున్న మాట ప్రకారం దీన్ని వాళ్ళ ఇంటికి పంపించడం కూడా కుదరదేమో కదా? బాంబుని వాళ్ళ మీదకి విసరడం అంటే ఈ పొట్టిదాన్ని వాళ్ళ ఇంటికి పంపించడం కాదు రేఖ. మరి వాళ్ళమ్మ పెట్టిన రూల్స్లో అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు అనే రూల్ని బ్రేక్ చేయించడానికి ఈ పొట్టిదాన్ని యూజ్ చేసుకుంటాను. అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని హాసినితో బ్రేక్ చేస్తావా? ఎస్. ఈ రిలేషన్ కట్ అయితే కృష్ణ తులసి ఫ్యామిలీ మొత్తం బాగా డిస్టర్బ్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు? నువ్వు వెళ్ళి దాంతో గేమ్ స్టార్ట్ చేయి. తర్వాత నేను ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చేతుల్లో చిక్కుకున్న పొట్టిదానా. ఎక్కడికి పోలేవు చిన్నదానా, మా ఇంట్లో ఇరుక్కున్న వెర్రిదానా. ఏయ్ లొట్టి తొట్టి. ఏయ్ ఏంటి వాయిస్ రేజ్ అవుతుందంటే తగ్గు. ఎందుకంటే ఇక నుంచి నీకు ఎంత కోపం వచ్చినా ఇక్కడే పడుండాలి. నీ పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు. సో నువ్విక్క నుంచి ఈ ఇంట్లో ఎలా ఉండాలో మీ అమ్మ అందరి ముందు చెప్పింది కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ లేరు కదరా లొట్టి. నోరు కంట్రోల్లో పెట్టుకో. పెట్టుకోపోతే ఏం చేస్తావు? ఏయ్ ఈ ఇంట్లో ఇక నుంచి నువ్వు మా కాలి కింద చెప్పులా, చెప్పు కింద చీమలా భయపడుతూ ఉండాలి. లేదంటే ఏం చేస్తావు? వెళ్ళి మీ అమ్మతో చెప్పుకుంటావా? చెప్పుకో. ఏయ్ నీ గురించి మా అమ్మకి చెప్పడం ఎందుకే? నీకు బుద్ధి చెప్పడానికి నేను చాలు. రేయ్ నువ్వు నాకు బుద్ధి చెప్పడం కాదురా, నా సిచ్యువేషన్ ని అడ్డం పెట్టుకొని నా మీద ఎదవ యాక్టింగ్ చూపించావంటే. ఏయ్ ఏంటే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను ఇదివరకులా మాటలతో చెప్పను, కంట్రోల్లో ఉండను. పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ కొడతావా? ఏయ్ నువ్వు కొట్టే వరకు నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ చేయి లేచేలోపు నీ చెంపలు పగిలిపోతాయి. ఏయ్ చెప్పాను కదరా చెంపలు పగిలిపోతాయని. చూడు, ఇంటికెళ్ళి తప్పు చేసింది మీ అమ్మ పెద్దల్లో పెట్టింది, మా అమ్మ మాటిచ్చింది, పెద్దలు తీర్పిచ్చారని రెచ్చిపోవాలని చూసావనుకో అసలే మంట నశానానికి అంటున్నాను. ఈసారి మామూలుగా ఉండదు. నీకు చేతనైతే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. చేత కాకపోతే మీ అమ్మతో చెప్పుకో. నన్ను మాత్రం కంట్రోల్లో పెట్టాలని చూడకు.
ఏంటి ఇది లేనప్పుడే ప్రశాంతంగా ఉన్నాను అనిపిస్తుందా? కరెక్టే. నేను ఇక్కడుంటే ప్రాబ్లం నీకే, నాకు కాదు. ఏంటి విక్కీ, దానికేదో స్ట్రాంగ్ డోస్ ఇస్తావు అనుకుంటే అదే నీకు రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కంగారు పడకో. ఈ పుట్టిదాన్ని ఎక్కడ ఎలా రెచ్చగొట్టాలో, ఎప్పుడు వాళ్ళ అమ్మ మీదకి ఉసిగొలపాలో, ఎప్పుడు వీళ్ళ అనుబంధాన్ని దూరం చెయ్యాలో అప్పుడే చేస్తాను. వాళ్ళందరికీ దూరం అయిపోయి ఒంటరైపోయాక అప్పుడు చెప్తాను దీని సంగతి. చరణ్ ఇక్కడ ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో, చూసే చూపేంటో మారే తీరేంటో, వెళ్ళే దారేంటో జరిగే మాయేంటో, ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి, ప్రతిసారి నీ మీద వాలే గాలి, నన్ను తాకిపోతుంటే ఏం చెప్పాలి, ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో, నీకోసం వేచి చూడాలనుంటే నాకన్నా నువ్వే ముందుంటావేంటో. ఎక్స్క్యూజ్ మీ. ఓ చరణ్, సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? సరదాగా అయితే రాలేదు. బిజినెస్ లో బిజీగా ఉండే మనిషి ఊరికే వస్తాడని అనుకోను. ఏంటో ఎక్కం, కూర్చో. నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో, చూసే చూపేంటో మారే తీరేంటో, వెళ్ళే దారేంటో. బిజినెస్ పని మీదే వచ్చాను. మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తారా? అమ్మ ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. ఎప్పుడు వస్తారు? ఏమో, ఎవరికి తెలుసు? మీరు ఫోన్ చేస్తే తెలుస్తుందిగా. ఎందుకంత కంగారు? కొంచెం వేడివేడిగా కాఫీ తాగి కూల్గా కూర్చోవచ్చు. కాఫీ తాగేంత టైం నేను వేస్ట్ చేసుకోనండి. పోనీ కూల్ డ్రింక్ తాగి టైం సేవ్ చేసుకో. టైం సేవ్ చేసుకోవడానికి హెల్త్ని అప్సెట్ చేసుకోలేను. పోనీ జ్యూస్ ఆర్ లస్సీ? హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా. నేను కాసేపు ఆగి మళ్ళీ వస్తే ఇబ్బంది ఏం లేదుగా. ఒక్క నిమిషం. మా ఇంటికి వచ్చిన మనిషికి చిన్న మర్యాద అయినా చేయకుండా పంపించడం మాకు అలవాటు లేదు. ఒక్క 15 నిమిషాలు కూర్చో, లస్సీ వస్తుంది. అది తాగేలోపు మా అమ్మ వచ్చేస్తుంది. మాట్లాడేసి వెళ్ళొచ్చు. అది నాకు. నువ్వు ఇక్కడి నుంచి నీ ఆఫీస్కి వెళ్లే లోపు మా అమ్మ వచ్చేస్తుంది. కూర్చో. లక్ష్మి, మన రాజస్థానీ స్పెషల్ లస్సీ తీసుకురా. స్పెషల్ గెస్ట్ వచ్చారు.